తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ బూతులతో విరుచుకుపడడం కొండపై హాట్ టాపిక్ అయింది. కర్ణాటకకు చెందిన పాలక మండలి సభ్యుడు నరేష్ ఆలయం నుంచి వెలుపలకొస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహాద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బోర్డు మెంబర్ నరేష్. ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబురులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఉంచొద్దని అక్కడి అధికారులకు సూచించి నిష్క్రమించారు టీటీడీ బోర్డు మెంబర్ నరేష్. రైట్, చూస్తున్నాం టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ గేటు తీయలేదనే కారణంతో అక్కడ ఉద్యోగిని తిడుతున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ ప్రసాద్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రసాద్, అప్పుడే శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చి ఉంటారు ఆయన. అలాంటిది ఆ ప్రశాంతత కానీ ఆ ఇది కానీ ఏమీ లేకుండా అక్కడ ఉద్యోగి పైన చిరుబురులాడడం ఏం జరిగింది అసలు? ఈ రోజు ఉదయం దాదాపు 10:30 గంటల ప్రాంతంలో శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వస్తున్న టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ అనే కర్ణాటక సంబంధించిన టీటీడీ ఉద్యోగి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో టీటీడీ అదనపు ఎవరైతే వెంకయ్య చౌదరి ఉన్నారో ఈయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ టీటీడీ శ్రీవారి దర్శనానికి వచ్చే విఐపీలు ఎవరైనా సరే మహాద్వారం నుంచి పంపకూడదు, వాళ్ళందరినీ కూడా ఎగ్జిట్ గేట్ లోనే వెలుగులకు పంపాలనేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది అందరికీ వర్తించేలాగా చూస్తున్నారు. దీంతో ఈ రోజు వచ్చిన పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో మహాద్వారం నుంచి అక్కడ మహాద్వారం దగ్గర గేట్ తీస్తే బయటకు పోవాలని అక్కడ చెప్పడం, అక్కడ ఉద్యోగి ఎవరైతే తమ అధికారులు సూచన పాటి ఎవరైతే చెప్పారో నిర్ణయాన్ని ఇక్కడ గేట్ తీయడానికి కుదరదు, పై అధికారుల ఆదేశం మేరకు ఇటు వెళ్లాలని చెప్పినా అతను వినిపించుకోకుండా నేను టీటీడీ బోర్డు మెంబర్ని, నేను వచ్చినా కూడా పంపివా అని అతని మీద కూడా గట్టిగా ఆడడం జరిగింది. ఈ సందర్భంలో వాగ్వాదం జరిగింది. ఇదే అదనంగా చూసుకొని ఒకసారి మనోదయం కోల్పోయిన టీటీడీ పాలక మండలి సభ్యులు అయితే ఉన్నారో విజయ్ నరేష్ కుమార్, ఇతను ఆ ఎంప్లాయీ మీద దారుణమైన బూతులతో కూడా అక్కడ దారుణంగా తిట్టడం జరిగింది. చెప్పడానికి వీళ్ళని బూతులతో అతన్ని తిట్టారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విజయో వచ్చి అక్కడ పెద్దమని పంపించారు. కాకపోతే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న నరేష్ కుమార్ ఇలాంటి బూతులు అక్కడ వాడడం, టీటీడీ ఉద్యోగం మీద నానా దుర్భాషలు ఆడడం అనేది అక్కడ ఉన్న భక్తులందరినీ కూడా ముక్కుని వేలేసుకునే పరిస్థితి. టీటీడీ పాలక మండలి సభ్యుడే ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక ఇతరుల పరిస్థితి అంటే ఎంతో భక్తితో ఉండాల్సిన ప్రదేశంలో ఇలాంటి దురుసుగా ప్రవర్తించడం, నానా దుర్భాషలు ఆడడం అనేది టీటీడీ ఉద్యోగుల పట్ల కూడా ఇది చాలా ఆశ్చర్యం గురి చేసింది. టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా దీని మీద టీటీడీ ఈవోని కలిసి అతని మీద ఫిర్యాదు చేయాల్సింది. మరొక పాలక మండలి సభ్యుడు కూడా ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి. మరి దీని మీద ఎలాంటి మీద తీసుకుంటాం అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. బిందు. ఓకే ప్రసాద్.